ప్రార్థన చేయి. దేవా, ఇది మొదలుకొని నేను అలా తయారు కావాలి తండ్రి. నా పాద ధూళి, నా చేతి స్పర్శ, నా సర్వ శరీరము పవిత్రమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు నన్ను మార్చు దేవా. నిజమే ప్రభువా, అదే భక్తి, అదే జీవితం, 10 మందికి ఉపయోగపడిందే లైఫ్. నేను తయారు కావాలి. నేను కంట్రోల్ చేసుకుంటాను. నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు. నా నోటిని కాచుకుంటా, నా కంటిని కాచుకుంటా, నా హృదయాన్ని కాచుకుంటా, నా చెవులను కాచుకుంటా, నా నడతలను శుద్ధి చేసుకుంటా. నా తండ్రి, నాకు బలాన్నివ్వు. నేను ఒప్పుకుంటున్నా, కప్పుకోట్లా, నా తప్పులు ఒప్పుకుంటున్నా. నేను లోకంతో సాంగత్యం చేస్తున్నా, నాకు తెలియదు, నేను గ్రహించలేదు. పరిశుద్ధత ఇంత సీరియస్ అని, పవిత్రత ఇంత సీరియస్ అని నేను పట్టించుకోలేదు. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నావు. నన్ను దయచేసి క్షమించు దేవా. నేను దిద్దుకుంటాను, నేను సరి చేసుకుంటాను. భక్తిపరుడు, భక్తురాలు అన్న మాటకు తగినట్లుగా నేను జీవిస్తాను. నన్ను బలపరచు. పనికి మాలిన లోక సాంగత్యాలు వింటున్నావా? నేను చెయ్యను. నువ్వు కూడా రా. అందరూ రే, తబలా కొట్టేవాడు, ఫ్యాట్ కొట్టేవాడు, కీబోర్డ్ కొట్టేవాడు, ప్రతి ఒక్కడు. ఎందుకంటే మీరు నేను ప్రసంగం చేస్తున్నానని మీరు దీనిలో ఉంటారు. తబలా కొట్టుకునే దానిలో, ఫ్యాట్ కొట్టుకునే దానిలో ఉంటారు. వాక్యం వినరు. వినకపోయినందువల్ల పోయి లోకంలో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. అందుకని తేడా పడతారు. దేవుని వాక్యాన్ని వాక్యంగా వినండి, గుండెల్లో పెట్టుకోండి, నిజంగా మారు మనసు పొందండి, పరిశుద్ధతను సంపాదించండి, పవిత్రులై మెలగండి. ఎవరైనా అక్కడ ఆ బోర్డు దగ్గర పరిచర్య చేసేవాడితో సహా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో భయం కలిగి దేవుని సంబంధులై పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ దేవుని కొరకు ప్రజ్వలించండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఎవరైనా దిక్కుమాలిన చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూస్తే ఈ రోజుతో దాన్ని ముగించండి. ఒకవేళ అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే విసర్జించండి. ఆ శాపగ్రస్తమైన ప్రక్రియను వదిలేసేయండి. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. ఎవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో, ఎవరు ఏటికి బానిసలై ఉన్నారో, ఎవరు ఏ విషయంలో అపవిత్రులై ఉన్నారో ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. క్రీస్తు పిల్లలు ప్రతి ఒక్కడూ ఇలాగ మార్పు చెందగలిగితే మీరున్న సమాజాలన్నీ మీ వైపు చూస్తాయి, మీ ద్వారా యేసు వైపు చూస్తాయి. ప్రార్థన చేద్దాం. ఈరోజు మారు మనసు పొందుదాం. నన్ను క్షమించు. అడుగుదామా దేవుణ్ణి? నిజంగా అడుగుదామా? ఎలుగెత్తి అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించు. 2 చేతులెత్తి, యేసయ్యా నన్ను క్షమించు. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నేను కప్పుకోవట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. పవిత్రాత్మ, ఓ దేవుని ఆత్మ, నిన్నెంత ఏడిపించానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత బాధ పెట్టానో, ఓ పరిశుద్ధాత్మ నిన్నెంత దుఃఖ పెట్టానో, ఓ నాలో ఉన్న ఆత్మ, నన్ను కమ్ముకున్న ఆత్మ, నన్ను ఆవరించిన ఆత్మ, నన్ను కప్పుకున్న ఆత్మ, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు దేవా. పరిశుద్ధత నిర్లక్ష్యం చేశాను, పవిత్రత నిర్లక్ష్యం చేశాను. కడగబడి కూడా మళ్ళా పాపినైపోయాను ప్రభువా. కడగబడి కూడా మళ్ళా అపవిత్రునైపోయాను ప్రభువా. అయ్యో, నన్ను కమ్ముకున్న ఆత్మ నిన్నెంత ఏడిపించాను, నన్ను ఆవరించిన ఆత్మ నిన్నెంత దుఃఖ పెట్టాను, నాలో నివసించు ఆత్మ నిన్నెంత బాధ పెట్టాను. పరలోక తండ్రి, కన్న తండ్రి, నిన్నెంత క్షోభ పెట్టాను. నా పనికి మాలిన మాటలతో, పనికి మాలిన చూపులతో, పనికి మాలిన శరీర క్రియలతో, ఓ తండ్రి నిన్నెంత ఏడిపించాను. నన్ను ఓర్చుకున్నావా తండ్రి? దీర్ఘశాంతంతో ఓర్చుకున్నావా? నాకు కీడు తలపెట్టలేదు, కనీసం ఒక దెబ్బ అయినా కొట్టలేదు. నన్ను ఓర్చుకున్నావు దేవా, ఓర్చుకున్నావు.
కన్నీరు విడిచి దేవుని వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవించి ముగింపులోకి వెళ్ళిపోదాం. కన్నీరు విడవండి. నీకు స్వస్థత కాదు, నువ్వు తాకితే ఎదుటి వారికి స్వస్థత వచ్చేటట్టు నా తండ్రి నేను చేయగలడు. ఓ నువ్వు ఎవరో అడుగు పెడితే నీ ఇంట్లో దీవెన కాదు, ఎవరో నిన్ను తాకితే నీకు స్వస్థత కాదు. నువ్వు అడుగు పెట్టాలని జనం కోరుకునేటట్టు చేస్తాడు నిన్ను. నువ్వు అడుగు పెడితే ఇళ్ళు ఆశీర్వదించబడతాయి, నువ్వు సంచరించిన సమాజాలు రక్షించబడతాయి, నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారు మనసు పొందుతారో. నా తండ్రి నిన్ను అలా చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఎవరి దయ కోసమో వెంపర్లాడే బతుకుతున్నావు. చాలేమన్నా చేయబెడితే, చాలేమన్నా ప్రార్థన చేస్తే, చాలేమన్నా ముడితే అని మరి నువ్వు వేసే బిడ్డవేగా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరగదు? నువ్వు కూడా చేయాలిగా ఇతరులకి. ఇంకెంతకాలం చాలేమన్నా నువ్వు ఎప్పుడు తయారవుతావు? ప్రార్థన చేయి. చిన్న పిల్లల్లాగా ఉండకండి పద్దాకలా. చిన్న పిల్లల్లాగా ఏమి తెలియనట్టు పిచ్చిగా ఉండకండి పద్దాకలా. మార్చుకోండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప అద్భుతం జరిగినప్పుడు పేతురు పాపాత్మ నన్ను విడిచి వెళ్ళిపోన్నప్పుడు నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, కాలం గడిచే కొన్ని మరలా తప్పిపోయినప్పుడు అయా ఇదిగో నా ప్రభువా, అబద్ధాన్ని బట్టి కూడా సంతాపపడి ఏడ్చినని రాస్తుంది. లోతైన పశ్చాత్తాపము కలిగినప్పుడు బలమైన శక్తితో నింపబడి, ప్రభావంతో నింపబడి వేలాది మందికి సాక్ష్యముగా, కోట్లాది మందికి సాక్షులుగా మా ఎదుట నిలిచారు భక్తులు. ప్రభు చిన్న బిడ్డకు సాక్ష్యం చెప్పలేనంత బలహీనుడు, ఒక పాపము నాయన, ఒక పెరిగితనం చిన్న బిడ్డకు కూడా స్వార్థ చెప్పకుండా అడ్డుకుంది నా ప్రభు. అది సమస్త కల్మషం నుండి, మాలి నుండి విడిపించే దేవుడో ప్రభువా, ఈ ఉదయకాలని పాదాలు చెంతకు వచ్చాం నాయన. దయచేసి అందరి అపరాధ దోషాలు క్షమించు. యెహోషువ మలిన వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించినట్లు నీ పరిశుద్ధ చేత అందరినీ బలపరచు, పవిత్రాత్మ చేత అందరినీ నింపండి నా ప్రభు. నోటి మాటల చేత నా పవిత్రతను తొలగించండి నాయన. యెషయా పెదాలను శుద్ధి చేసినట్లు మా పెదవులను శుద్ధి చేయ ప్రభు. సున్నతి చేయబడిన కన్నులు మాకివ్వండి, సున్నతి చేయబడిన చెవులు మాకివ్వండి, సున్నతి చేయబడిన హృదయం మాకివ్వండి. దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఇప్పటికంటే 100 అంతలు అధికంగా సంఘ బిడ్డలందరూ నీ పనిలో వాడబడినట్లు ప్రతి ఒక్క ప్రాంతంలో, గ్రామాల్లో, కుటుంబాల్లో నీ యొక్క ప్రభావం చేత నాయన కదిలించబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు. మీ దాసుని బలపరిచి వాడుకొని ఉదయకాలను నన్ను అందరినీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, పశ్చాత్తాపం నడిపించినందుకు వందనాలు. యథార్థ వరదలై ఎందరైతే కన్నీరు విడిచారో వారి పాపములని కొట్టివేసినందుకు స్తోత్రం. ప్రభా మన అపరాధాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, క్షమించే దేవుడని నిజంగా క్షమించినందుకు వందనాలు. అలాగే ఎన్నడూ కూడా నాయన మరలా బలహీనులు కాకుండా బలవంతులుగా మార్చండి. పాపం మీద విజయాన్ని దయచేయండి. గతకాలం కంటే మరి ఎక్కువ భక్తి సాధన చేసి శక్తివంతమైన పాత్రలు గుండె కృప చూపమని, మీ దాసును కూడా నాయన ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం నీ అపవిత్రతే అన్నావు ప్రభా. ఎవరైతే ప్రార్థనకు జవాబు రాలేదంటూ ఉన్నారో వారందరూ కూడా ప్రభా మళ్ళీ తట్టు మళ్ళుకొని జవాబు పొందినట్లు పరిశుద్ధపరచమని నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒప్పుకున్న విషయాలను విడిచిపెట్టి అవసరమైతే తర్వాత అయినా ప్రత్యేకించుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సమయం గడిపి అన్ని విషయాల్లో జయం పొంది దేవునికి సాక్షులుగా, ఇష్టలుగా ఇక్కడున్న మీరందరూ మనందరం ప్రయాణం సాగిద్దాం. అలా నిజంగా ఆశపడిన వారందరినీ తప్పకుండా పరిశుద్ధాత్ముడు తన ప్రభావంతో నింపుతాడు. చివరి ప్రార్థనతో కూటాన్ని ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. ఏకీభవించిన పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు క్షేమ సమాధానాన్ని దయచి విన్న మాటలు అపవాది ఎత్తుకొని వెళ్లకుండా హృదయంలో నాటబడుటకు సహాయించి ఇదిగో నీరు గట్టి ఫలింపజేయండి.
రోగులైన వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మార్చండి. బలహీనులు బలవంతులుగా మార్చండి. పెరిగితనమును తొలగించి శక్తితో బలముతో నింపండి. ఇదిగో నాయన మినిస్ట్రీ వ్యవస్థాపకులు మీ దాసును కూడా మంచి ఆరోగ్యము, రెండంతల అభిషేకాన్ని మీరు దయచేయి. సమకూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. తిరిగి గృహాలకు వెళ్ళేటప్పుడు భద్రంగాను క్షేమంగాను గృహాలకు చేర్చండి. మీకే సమస్త మహిమ ఆరోపిస్తూ తీసుకొచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చి రాసుకున్నప్పుడు ఆరోగ్యాన్ని మీరు దయచేయి. ఇక్కడున్న వాళ్ళు రక్షణ లేని వారు కూడా రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయి. ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి, సమాజానికి, పట్టణాలకు సాక్షులుగా మార్చబడినట్లు కృప దయచేయమని ముందున్న రెండో ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. ఎంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు ఈ స్థలముందున మనందరికీ తోడయుండి, పరిచర్యకు తోడయుండి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక, ప్రభావంతో నింపునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.